మీడియా వారి ద్వారా వస్తున్నటువంటి న్యాయ సలహాలు చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు డాక్టర్ జీవీఎన్ఆర్ త్రిపుల వరప్రసాద్. నేను హైకోర్టు మరియు సుప్రీంకోర్టు నందు ప్రాక్టీస్ చేస్తున్నాను. భారతదేశంలో డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ వలన ఆడవారికి ఎంతో మేలు జరుగుతున్నది. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో భార్యే కంప్లైంట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆ ఇంట్లో ఉన్నటువంటి ఏ స్త్రీ అయినా వైలెన్స్ మీద కంప్లైంట్ చేయవచ్చు. అయితే ఫ్యామిలీ కోర్టులో డైవర్స్ ఓపీలు నడుస్తుంటాయి, మెయింటెనెన్స్ కేసులు నడుస్తుంటాయి. అయితే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో ఒక భార్య మీద భర్త కానీ, భర్త తాలూకు సంబంధికులు కానీ, అత్తమామలు కానీ, ఆడబడుచులు కానీ ఆ భార్యని, ఆ ఆడపిల్లని గృహహింసకు గురి చేసినట్లయితే అటువంటి వారి మీద చర్య తీసుకోవడానికి సంబంధిత జిల్లాలో ఉన్నటువంటి ప్రొటెక్షన్ ఆఫీసర్స్ అని ఉన్నారు. ముందుగా ప్రొటెక్షన్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి ఈ మహిళ కంప్లైంట్ ఇవ్వాలి. ఆ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఆ కంప్లైంట్ తీసుకున్న తర్వాత దాంట్లో విచారణ చేయాలి, ఏం జరిగిందని. ఇన్సిడెంట్ రిపోర్ట్ను రెడీ చేయాలి. ఆ ఇన్సిడెంట్ రిపోర్ట్ను రెడీ చేసినప్పుడు ఆ భర్తను కూడా కౌన్సిలింగ్కి పిలిపించాలి. ఈ భార్యని, ఆ భర్తని కౌన్సిలింగ్ వాళ్ళు ప్రయత్నించాలి. వాళ్ళు ప్రయత్నించిన తర్వాత వాళ్ళ యొక్క ఫైండింగ్స్ని అబ్జర్వ్ చేసుకొని వాళ్ళు ఒక నివేదిక తయారు చేసి మ్యాజిస్ట్రేట్ గారికి అందచేయాలి న్యాయస్థానానికి. సెక్షన్ 12 ప్రకారంగా ఆ కంప్లైంట్ని కోర్టు వారి ముందు ప్రవేశపెట్టాలి. అప్పుడు న్యాయస్థానం తీసుకుంటుంది. అయితే డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఎంత పవర్ఫుల్ అంటే ఎక్స్ పార్టీ ఆర్డర్స్ కూడా రాసే అధికారం ఆ కన్సర్న్ మ్యాజిస్ట్రేట్ వారికి ఉంటుంది. ఆ అమ్మాయికి రక్షణ కల్పించాల్సిన అవసరం ఉంటుంది. రెసిడెంట్ ఆర్డర్స్ ఇవ్వచ్చు. అంటే భర్త ఏ రకమైన ఇంటిలో నివసిస్తున్నాడో ఆ రకమైనటువంటి స్టేటస్కి సంబంధించిన ఇంటిలో ఈ అమ్మాయిని ఉంచాలని రెసిడెంట్ ఆర్డర్ కూడా పాస్ చేయొచ్చు. అలాగే ఈ అమ్మాయికి భర్త దగ్గర నుంచి కానీ, వారి యొక్క బంధువుల నుంచి కానీ తనకి ప్రాణం విప్పొస్తుంది, ప్రాణాపాయం ఉందని తెలిసినట్లయితే వెంటనే ఆవిడికి ప్రొటెక్షన్ ఆర్డర్స్ కూడా ఇచ్చి వాళ్ళు ఈవిడ్ని కలవకుండా రిస్ట్రైన్ చేస్తూ కూడా ఆర్డర్స్ పాస్ చేయవచ్చు. రెసిడెంట్ ఆర్డర్ ఇవ్వచ్చు, ప్రొటెక్షన్ ఆర్డర్స్ ఇవ్వచ్చు. అట్ ది సేమ్ టైం మెయింటెనెన్స్ కూడా ఇవ్వచ్చు. మెయింటెనెన్స్ ఆర్డర్ కూడా పాస్ చేయొచ్చు. ఆ అమ్మాయి భృతి కోసం నెలకింత పే చేయమని కూడా అడగచ్చు. కొంతమందికి సందేహాలు వస్తాయి, ఏమంటే ఫ్యామిలీ కోర్టులో కూడా ఏదో మెయింటెనెన్స్ ఇచ్చారండి అని. ఫ్యామిలీ కోర్టులో ఇచ్చే మెయింటెనెన్స్ వేరు. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ప్రకారంగా ఇక్కడ కూడా మ్యాజిస్ట్రేటు మెయింటెనెన్స్ ఇచ్చే అధికారం ఉన్నది. కాబట్టి తర్వాత చాలామంది ఏమనుకుంటారంటే రెసిడెంట్ ఆర్డర్స్ ఫ్యామిలీ కోర్టు ఏదో పాస్ చేస్తున్నది అన్నారు. ఫ్యామిలీ కోర్టుకు రెసిడెంట్ ఆర్డర్ పాస్ చేయడానికి అధికారం ఇవ్వాల. ఓన్లీ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లో కన్సర్న్ మ్యాజిస్ట్రేట్కి మాత్రం రెసిడెంట్ ఆర్డర్ పాస్ చేసేటువంటి అధికారం ఇచ్చారు. కాబట్టి చాలా పవర్ఫుల్గా ఉన్నటువంటి ఈ చట్టాన్ని మహిళలు చక్కగా ఉపయోగించుకోవాలి. వాళ్ళు నిజంగా వాళ్ళు బాధితులైతేనే వెళ్ళాలి. కానీ ఏదో చిన్న మాట భర్త భార్య ఇద్దరు అనుకుంటే అత్తమామల మీద, ఆడపడుచుల మీద తప్పుడు ఫిర్యాదులు చేయడానికి దీన్ని ఒక వెపన్గా వాడకూడదు. కానీ దురదృష్టవశాత్తు భారతదేశంలో కొన్ని చోట్ల అనేక మంది దీన్ని దుర్వినియోగపరుస్తున్నారు. తీసుకొచ్చి అయినగాడికి కానిగాడికి ఒక ఆడపిల్ల తమ సమస్యలు ఉంటే కుటుంబంలోని ఇతర ఆడపిల్లలు, పెళ్లి కావాల్సినటువంటి ఆడపిల్లల మీద కూడా ఈ కేసులు పెడుతున్నారు. ఇది ఎక్కడ శోచనీయం. ఇది ప్రతి ఒక్కళ్ళు గుర్తించాలి. తమకు ఇచ్చినటువంటి విస్తృతమైనటువంటి అధికారాలు చట్ట పరిధిలో ఏది కల్పించారో వాళ్ళు ఎంతవరకు వాడుకోవాలో, వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడే కానీ ఏదో సాధింపు చర్యలుగా ఇటువంటి చేయకూడదని నేను సూచన చేస్తున్నాను. ఇలా చేయడం వల్ల నిజమైన మహిళలు బాధపడే వాళ్ళకు కూడా న్యాయం జరగకుండా పోయే పరిస్థితులు వస్తున్నాయి. కోర్టులు కూడా నమ్మని పరిస్థితులకు తీసుకెళ్తున్నారు. కాబట్టి అటువంటివి లేకుండా చూడాలని నేను కోరుకుంటున్నాను. మగవాళ్ళకి హక్కులనంటే ఎప్పుడైతే ఇటువంటి కంప్లైంట్ వచ్చిందో ఆ కంప్లైంట్ రాగానే తను ఏం జరిగింది ఏమిటనేది తన కోర్టు వారి దృష్టికి తీసుకురావాలి. కోర్టు సమగ్ర విచారణ చేస్తుంది. వాళ్ళు కంప్లైంట్ పెట్టంగానే వాళ్ళున్న మ్యాజిస్ట్రేట్లు కూడా తొందరపడి ఆర్డర్స్ ఇవ్వట్లా, రెసిడెంట్ ఆర్డర్స్ కానీ మెయింటెనెన్స్లు ఇవ్వట్లేదు. ఒక అవకాశం ఇస్తున్నారు. ఆ అవకాశాన్ని ఈ మగవాళ్ళు కూడా దుర్వినియోగం చేసుకోకుండా ఉన్న నిజాయితీతో, నిబద్ధతతో నిజంగా అటు నుంచి ఎటువంటి ఏమైనా హెరాస్మెంట్ ఉందా తన భార్య వల్ల అనేది, తనకి సంబంధించినటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నాయా అనేది చూపించాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఏదో చిన్న విషయం మీద, పరాకు విషయం మీద, లేదా తన భార్యని ఏదో ఇబ్బంది పెడితే భార్య వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందని భార్యని దూరం చేసుకునేటువంటి పరిస్థితుల్లో కూడా ఉండకూడదు. మ్యాజిస్ట్రేట్స్ కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే కౌన్సిలింగ్ చేసి సాధ్యమైనంత రీయూనియన్ భార్యాభర్తలను కలపడానికే ప్రయత్నిస్తున్నారు. కాబట్టి మగవాళ్ళు కూడా ఆ అమ్మాయి పెట్టిన కంప్లైంట్లో నిజం ఎంత ఉంది, నేను ఈ రకంగా బిహేవ్ చేసినందుకే కదా కోర్టు దాకా వచ్చిందని వెంటనే తను రిపెంట్ అయిపోతే, అక్కడ రాజీ పడిపోతే కేసు కూడా ఉండదు. వెంటనే ఆ కేసు కూడా అక్కడే తీసేయడం జరుగుతుంది. కాబట్టి మగవాళ్ళకి ఆటోమేటిక్గా రక్షణ మ్యాజిస్ట్రేట్స్ అవకాశం ఇస్తున్నారు. నీ వర్షన్ ఏంటి, దీంట్లో ఏం జరిగింది, ఇవాళ టెక్నాలజీ పెరిగిపోయింది.
ఈ వాట్సాప్లు వచ్చేసినాయి, సెల్ ఫోన్ రికార్డింగ్స్ వచ్చేసినాయి, సీసీ కెమెరాలు వచ్చేసినాయి. ఇవాళ ఎవిడెన్స్ అనేది చాలా ఈజీగా దొరుకుతున్నది. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాల్లో ఈ మధ్య వాయిస్ కన్వర్సేషన్స్ని కానీ, అలాగే వీడియో ఫుటేజెస్, సీసీ ఫుటేజెస్ కానీ, వీడియో రికార్డింగ్స్ను కూడా ఎవిడెన్స్లోకి అంగీకరించడం మొదలుపెట్టింది. కాబట్టి భార్య ఒకవేళ భర్తని అబ్యూస్ చేస్తున్నట్టుగా మాట్లాడినా ఇతని దగ్గర రికార్డింగ్ అని ఉన్నట్లయితే దాన్ని కోర్టు వారికి ప్రవేశపెట్టచ్చు అనే ఆ మధ్యకాలంలో అయితే ఈ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ని తీసుకునేటప్పుడు సెక్షన్ 65B సర్టిఫికేషన్ కంపల్సరీగా ఉండాలి. కానీ ఈ మధ్యకాలంలో కొన్ని సందర్భాల్లో 65B సర్టిఫికేట్ తీసుకునే అవకాశం ఉండదు. బట్ భార్యాభర్తల కేసుల్లో కానీ, ఇంపార్టెంట్ కేసుల్లో కానీ అటువంటి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉన్నట్టయితే 65B సర్టిఫికేట్ లేకపోయినప్పటికీ దాన్ని ఎవిడెన్స్గా తీసుకోండి అని సుప్రీంకోర్టు కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల చాలా వెసులుబాటు వచ్చింది. ఇవాళ చేతిలో ఉండే ఆండ్రాయిడ్ ఫోన్స్లో భర్త అరెస్ట్ చేస్తే క్లిప్పింగులు తీసేసుకుంటున్నారు, భార్య అబ్యూజ్ చేస్తే క్లిప్పింగులు తీసుకుంటున్నారు. సో ఇవన్నీ కూడా కోర్టు పరిగణనలో తీసుకొని న్యాయాలను విచారించి తగిన శిక్ష వేయటమా, తగిన పరిహారాలు చేయటమా చేస్తున్నాయి. కాబట్టి వాళ్ళ అవేర్నెస్ అందరికీ వచ్చేసింది. ఓన్లీ దీన్ని సాధ్యమైనంత వరకు మంచిగా వాడుకోవడానికి ప్రయత్నించండి, దుర్వినియోగం చేయడానికి చేయొద్దు అనేదే నేను చేస్తున్న సూచన. ఇవాళ మగవాళ్ళకి ప్రొటెక్షన్ ఉంది, ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ ఉంది. ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి నేను ఓ మాటలో సమాధానం చెప్పాను అరెస్టుల విషయంలో. అది 498A భర్త చేసేటువంటి హెరాస్మెంట్కి సంబంధించినటువంటి కేసులు ఎంతో రక్షణ పొందాల్సిన పరిస్థితుల్లో దాన్ని భారతదేశం మొత్తం మీద అనేక మంది మహిళలు దాన్ని దుర్వినియోగం చేయబట్టి ఆ అర్నేష్ కుమార్ అనేటువంటి జడ్జిమెంట్ టేకప్ చేసినటువంటి సుప్రీంకోర్టు 498A మొదలుపెట్టి ఎటువంటి పరిస్థితుల్లో అరెస్టులు చేయొద్దు, ఈ 498A భార్యాభర్తల కేసే కాదు, 7 సంవత్సరాల శిక్ష పడేటువంటి ఏ కేసుల్లో కూడా అరెస్టులు చేయొద్దు అనే జడ్జిమెంటు ఈ 498A మిస్యూజ్ అవుతున్న దాంట్లో నుంచే వచ్చింది. కాబట్టి రక్షణ కల్పించాల్సినటువంటి వ్యవస్థ అలాగే మన కాన్స్టిట్యూషన్ చట్టాలు చేసి ప్రజలకు ఇస్తూ ఉంటే వాళ్ళు దుర్వినియోగం చేయడం వల్ల మళ్ళీ తమకు తమే ఒకప్పుడు భస్మాసురుడైతే తల మీద చేయి పెట్టుకుంటే అలాగ అంతరించిపోయాడో తమకు ఉపయోగపడే చట్టాన్ని దుర్వినియోగం చేసుకోవటం అనేటువంటి ఆలోచన ఎత్తికెక్కించుకొని మహిళలు అనేక అవస్థలకు గురవుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా గుర్తించవలసింది ఏంటంటే మిస్యూజ్ చేయాల్సిన అవసరం లేదు. నిజంగా కష్టపడ్డారు, నిజంగా బాధలు పడ్డారు, ఉన్న విషయాన్ని తెలియచేయండి, ఉన్న ఆధారాలు కోర్టు వారి ముందు, పోలీసు వారి ముందు పెట్టండి. ఎవరికి వాళ్ళకి సత్వరమైన న్యాయం అనేది జరుగుతుంది. దాన్ని మిస్యూజ్ చేసేటప్పటికి కేసులు ఆటోమేటిక్గా పోవడం జరుగుతున్నాయి, రుజువు కావట్లేదు. సో ఇప్పుడు ఎవిడెన్స్ అనేటప్పటికి ఎలక్ట్రానిక్ మీడియా అయితే ఇంకొక తమాషా ఏంటంటే ఇందులో చాలామంది ఏం చేస్తున్నారంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ తీసుకున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి ఫుటేజ్ వాళ్ళకు అనుకూలమైనంత మేరకు కట్ చేసి ఆ క్లిప్పింగే పెడుతుంటారు. దానికి ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది పెట్టట్లా. కాబట్టి ఫ్యాబ్రికేషన్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండకూడదు, వాళ్ళకి అవసరమైందే తీయకూడదు. కాబట్టి ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే దానికి ముందు దాని తర్వాత ఉన్నటువంటి కంటిన్యూస్ ఫుటేజ్ ఇచ్చినట్లయితే ఆ ఫుటేజ్ని అవతల వాళ్ళు ఛాలెంజ్ చేసి ఫారెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపించిన వాళ్ళు దాని వెరిఫికేషన్లో చూస్తే దిస్ ఈజ్ కంటిన్యూస్ ఫుటేజ్ అని తెలుస్తుంది. అలా కాకుండా ఒక గంట అరగంట జరిగిన ఇన్సిడెంట్లో తమకు అనుకూలమైనటువంటి 2 నిమిషాలు ఉంచి ఆ మధ్యలో కట్ చేసి ఆ తర్వాత అవతల వాళ్ళు అన్నయ్య పెట్టి మధ్యలో మనమేమన్నామో తీసేసి అలాంటి సందర్భాల్లో అవి వృధా చేసుకుంటున్నారు. కాబట్టి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఉపయోగమే, ఎప్పుడు కంటిన్యూస్ ఫుటేజ్ ఇవ్వాలి. ముందేం జరిగింది, తర్వాత ఏం జరిగింది, మధ్యలో అది లేకపోవటం వల్ల ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేది చాలా క్రూషియల్ ఎవిడెన్స్ అయిపోయింది, ప్రతి చోట ఉపయోగపడుతున్నది. ఇవాళ ఒక ఫోటోగ్రాఫ్ ఉన్నట్లయితే ఆ ఫోటోగ్రాఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లో తీసుకున్నట్టయితే ఆ ఫోటోగ్రాఫ్ ఏ కెమెరాతో తీశారో, ఏ సెల్ ఫోన్తో తీశారో కూడా రికార్డ్ వచ్చేస్తున్నది. కాబట్టి టుడే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు యూస్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్. కాబట్టి అటువంటి వాటితో ఇవాళ కేసులు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. Like and subscribe Eagle Media Works.